వార్త 13వ అధ్యాయము. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు, నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనం చేయువాడు నాకు విరోధంగా తన ఎడమది ఎత్తెను, తన మడమనెత్తెను అని లేఖనము నెరవేరుటకై ఇలాగూ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేనెవరిని పంపుదునో వాని చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొని వాడగును, నన్ను చేర్చుకొనివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొని వాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పెను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా ఆయన శిష్యులతో, యేసు ప్రేమించిన ఎవడు యేసు రొమ్మున ఆనుకొనుచుండెను. దేవుడి లేఖనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా వలన కలిగినది. ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనము ఉత్సహించి సంతోషించడం. యెహోవా దయచేసి నిన్ను రక్షించు. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదించ ముందును గాక. యెహోవా మందిరంలో నుండి మేము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం చదివేటప్పటి నుంచి దేవుడిచ్చిన వాగ్దానం, నిషేధింపబడిన రాయి మూలకు తల రాయాలి. ఎవరైతే మనల్ని అపార్థం చేసుకుంటారో వాళ్ళ ముందు దేవుడు మనం తల ఎత్తాడు. మరి వీళ్ళ బంధువులు అసలు అందరు ఉన్నారు, ఇంత చక్కటి ఆశీర్వాదం లేదు కదా, మీరే చూస్తున్నారు. దేవుని పైన ఆధారపడినప్పుడు అందుకని ఇక్కడ ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము సంతోషించదము. యెహోవా దయచేసి నన్ను రక్షించము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించమంటే మొదట కొంచెం చిన్న గృహాన్ని ఇచ్చినాడు, ఇప్పుడు వల్ల దేవుడు దాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అంటే పిల్లలు కూడా చదువులో, ప్రతి దాంట్లో, ఉద్యోగంలో, విద్యలో, ప్రతి దాంట్లో దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. యెహోవా పేరున వచ్చేవాడు ఆశీర్వాదం ముందు కాక అంటే అందుకని వాక్యం ఇచ్చింది. ఆ వాక్యము ముందు మనం తీసుకుంటే ఆశీర్వాదం, వాక్యం తర్వాత ఏమైనా ఈ లోకస్తులు ఏం చెప్పినా మన ముందు వాక్యం ఉండాలి. అందుకని యెహోవా దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. రుచ బలి పశువును తాళ్లతో బలిపీఠం కొమ్మలో కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీ కృతజ్ఞత చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను కనపరిచిన దేవుని కనపరిచిన వాడిని దేవుడు కూడా కనపరుస్తాను. ఇది యెహోవా గుమ్మం. నీతి మంతులు అంటే దేవుని ఎందుకు భయభక్తి గల వాళ్ళు దేవుని ఎందుకు భయం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి అక్క అన్నారు. ప్రార్థన చేయండి అనే పదం ఎవరికి వస్తుంది అంటే దేవుని పైన ఆధారపడిన బిడ్డలకు మాత్రమే. మరి దేవుడు మరి సునందను శామ్యూయల్ను బహుగా ఆశీర్వదించి మరి సంఘంలో కూడా బిడ్డను సెక్రటరీగా, అలాగే పిల్లలు కూడా సంఘంలో దేవునికి మహిమకరంగా వాడబద్దు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ కొబ్బరిని నేను President Jeremiah 10 chapter verse 10. He is the living God. ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనము. దేవుడు ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను మీకు తోడై ఉన్నాను కనుక భయపడకము. Zechariah 8:19. Therefore love the truth and place. 5వ అధ్యాయం 9వ వచనము. వారి నోడ యథార్థత లేదు,
వారి 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 అంతరంగము నాశనకరమైన గుంట వారుగా వారి నోడ యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట వారు నాలుకలతో చకములాడుదురు. కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము 1-3 యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా ఆయన మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రకటించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. Psalms chapter 92 verse 1. It is give thanks to the Lord, to sing his praise and your name, O Most High. యెహోవా మీద కొత్త కీర్తన పాడుట మంచిది, నరబుద్ధుడ నా నామము కీర్తించుట మంచిది. Chapter 4 verse 32. But be kind to one another. Judges chapter 16 verse 30. You are the God who sees. 1 John verse 3. This is love for God to obey his commands. 12 chapter verse 30. Do not fear, I will help you. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరిగెదను. కాండము 33వ అధ్యాయము 19వ వచనము. నిర్గమకాండము 33వ అధ్యాయము 19వ వచనము. నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచుదను. మన ధ్యాన అంశం ఏంటంటే యేసు ఆత్మలో కలవరపడెను. ఏంది చెప్పండి? మళ్ళీ చెప్పాలా? యేసు ప్రభుల వారికి ఆత్మలో కలవరం కలిగిందంట. ఎందుకు కలవరం కలిగింది చెప్పాలా? చదివారు కదా వాక్యం. ఎందుకైంది ఆయన కలవరం? నేను ప్రార్థన చేసిన ప్రార్థనలో కూడా మీరు గుర్తించుంటారు ఎందుకు కలవరమైంది ఆయనకు. తన దగ్గరుండి 3.5 సంవత్సరం ఎంతగానో ఒక దొంగ లాంటి జీవితాన్ని బాగు చేస్తే అలాంటి వ్యక్తి చూడండి 18వ వచనం చదవండి. నేను ఏర్పరచుకొనిన వారిని ఎరుగుదును, కానీ నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధముగా తన మడిమెనెత్తను. అందుకు బాధ అనిపించింది. నాతో కూడా దొంగగా ఉన్నటువంటి వాళ్లకు ఒక పూట అన్నం దొరకక ఆకలితో అలమటిస్తున్న సమయంలో సమృద్ధి అనే జీవితాన్ని ఏసయిస్తే దొంగ అంటే ఎంత నీచమైనటువంటి జీవితం. అలాగ అందరి చేత చీచి అనుకుంటున్నటువంటి ఇస్కరియోతు యూదాను యేసు ప్రభు శిష్యుడుగా ఒక్కడే అయిపోయాడు. అంత మంచి జీవితాన్ని ఇస్తే బంగారం లాంటి జీవితాన్ని ఇత్తడి చేసుకున్నాడు. మీ బంగారం ఇత్తడగును గాక అని ఉంది కదా, వాక్యంలో ఉందా లేదా? శాపం, దేవుని యొక్క శాపం ఉండే వాళ్ళకు బంగారం కూడా ఇత్తడైపోతుంది. దేవుని ఆశీర్వాదం అంటే బంగారం కూడా ఇత్తడి కూడా ఏమైపోతుంది? ఇప్పుడు మీకు జవాబు, క్రిస్టమస్ అప్పుడు ఇవన్నీ ఉంటాయి ప్రైజులు. ఇత్తడి బంగారంగా ఎవరికి మారింది? ఇత్తడి బంగారంగా ఎవరికి మారింది చూద్దాం. ఇత్తడి బంగారంగా ఎవరికి మారింది? ఇంత సింపుల్ క్వశ్చన్. ఎలీషా శిష్యులలో ఒకడు గొడ్డలు తీసుకొచ్చినాను నేను, అది 8 కదా గొడ్డలి నీళ్ళలో పడిపోయింది అయ్యగారు అంటే సరే అన్నారు. అది అక్కడ ఆకు వేయమంటే ఆకు వేసినాడు, అది బంగారు గొడ్డలు. అది హల్లెలూయా హల్లెలూయా. అది నాన్ డీటెయిల్స్లో కూడా ఉంది. ఇంకా కొంతమంది ముట్టుకుంటే బంగారం అనేది కూడా మనం చూస్తాం. అది కల్పితాలు కావచ్చు మేబీ,
కానీ దాని ఇన్నర్ మీనింగ్ ఏంటంటే దేవుని పైన నమ్ముకున్నప్పుడు అబ్రహాముకు ఆయన చాలినంత బంగారం ఇచ్చాడు, వెండి బంగారములతో ఆయనను ఆశీర్వదించాను. అలాగనే దావీదు కూడా, దావీదు లెక్కలేనంత బంగారం అంట. అంటే వాళ్ళ ఇంట్లో పాత్రలు, తాగేటివి, వంట పాత్ర అన్నీ బంగారమే, మొత్తం బంగారమే. ఏదో పొయ్యి కింద పెట్టేటి ఒకటి ఇనుము ఉంటాయేమో కానీ మిగతావన్నీ బంగారమే. మంచం యొక్క అవి కోళ్ళు ఉంటాయి కదా, అవి కూడా బంగారంతో. శామ్యూయల్ యొక్క మంచం అంతా కూడా బంగారంతో అనేది వాక్యంలో. కారణం ఒక్కటే, బంగారం అన్నది వాళ్ళలో లెక్కలేదు. దేవుడి ఆశీర్వాదం ఉంటే ఎంతైనా కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడి ఆశీర్వాదం అంటే బంగారం వంటి జీవితం ఇత్తడిలాగా. ఇలా ఇత్తడంటే ఇత్తడన కొంచెం పనికొస్తా కానీ ఇస్కరియోతు అంతా కూడా పనికి రాకుండా అయిపోయినాడు. అందుకనే యేసయ్య ఆత్మలో కలవరపన్నాడు. అంటే నా శిష్యుడు కదా, నా శిష్యుడైన ఇతను మరణాన్ని చూసి, యేసయ్యకు ముందే అన్నీ తెలుసు కదా, అన్నీ తెలిసే వాడు పుట్టకపోతే బాగుండే అన్నాడు ఒకటి అని ప్రతిరోజు చనిపోయే వరకు హెచ్చరిస్తూనే ఉన్నాడు. ఎంత హెచ్చరించినా కూడా మార్పు రాలేదు ఇస్కరియోతు యూదాకు. అందుకే కలవరమైంది. 12 మంది వాడబడాలన్నది యేసయ్య ఉద్దేశం. ఎందుకు అంటే అవర్ ఫెయిత్ షుడ్ నాట్ ఫెయిల్. అంటే మనం దేవుని యందు మనం నమ్మిక ఉంచినామంటే అది ఎప్పుడు నిరుత్తరం కాదు, విజయం. విశ్వాసమే విజయం. విశ్వాసం ఉంది అంటే 100% వాళ్ళకి విజయం ఇస్తుంది. ఎప్పుడూ మన నమ్మకం అపనమ్మకం కాదు. దేవుని పైన, మన చదువు పైన, మన వాళ్ళపైన, ఎవరిపైన విశ్వాసం ఉంటే అది ఫెయిల్ అవుతుందేమో కానీ దేవుని పైన మనం ఉంచిన విశ్వాసం ఎప్పటికీ ఎన్నటికీ ఫెయిల్ కాదు. ఆలస్యమైన అన్యాయం చేయడు. సురేఫ్కైన స్త్రీ ఎంత నమ్మకంతో వచ్చింది యేసయ్య దగ్గరికి. అందుకనే ఆమెను యేసయ్య ఏమన్నాడు, నీ విశ్వాసము అదే, నీ విశ్వాసమే నీకు విజయం, నీ విశ్వాసమే నీ బలం, నీ విశ్వాసమే నీ జ్ఞానం, నీ విశ్వాసమే నీకు పరిశుద్ధత. నీకు పరిశుద్ధత కావాలన్నా నమ్ము. దేవా, నేను మానవురాల్ని, అయితే ఈ లోకంలో నేను పరిశుద్ధంగా జీవించాలి అనుకుంటున్నాను. పరిశుద్ధమైన తలంపుల ఆలోచన దయచేయమంటే ఖచ్చితంగా పరిశుద్ధత ఇస్తాడు. పాపంను అసహించుకొని చెడుతనంను విసర్జించేటటువంటి శక్తిని దేవుడు ఇస్తాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధం అయిపోతుందో పరిశుద్ధతలో విశ్వాసము స్థిరపడుతుంది, పరిశుద్ధంలో నిరీక్షణ వస్తుంది, పరిశుద్ధతలో దేవుని యొక్క ప్రేమ అంటే వాక్యంతో నింపబడతాం. అనుదినము ఆత్మకు, మనసుకు, శరీరంతో కల్మషుని పవిత్రులుగా చేసి ప్రతిరోజు చేసే ప్రార్థన ప్రక్షాళనై దేవుని సన్నిధిలో ధూపమై దేవుని సన్నిధి నుంచి వెంటనే జవాబు ఆన్ ద వే. హల్లెలూయా. ఈ యొక్క విశ్వాసం అనేది ఫెయిత్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఇట్లా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనకు ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. అది ఊరికే ఉండదు. విశ్వాసం అనేది బెక్చేస్తుంది దేవుని. పదే 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 బలిపీఠాన్ని తాకుతూ ఉంటుంది. ఈ యొక్క ప్రకటన 6వ అధ్యాయం బలిపీఠం కింద ఉన్న వాళ్ళు గావు కేకలు పెట్టి 24 గంటల కేకలు వేస్తున్నారంట. నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చక, మా రక్తం నిమిత్తమే తీర్పు తీర్చక ఉంటావు అని అంటూ ఉంటే, తండ్రి అనే దేవుడు కొంచెం మౌనంగా ఉండండి, సంఖ్య పూర్తి కాల, మీలాగే ఇంకా చాలామంది హతసాక్షులుగా, ఆ హతసాక్షులే ఇప్పుడు అనేక మంది సేవకులు చంపబడ్డారు. కానీ చాలామందికి అర్థం కావట్లేదు ఇది. అయ్యో ఎందుకబ్బా ఇలాగ చంపబడుతున్నారు అనుకున్నారు. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని ప్రణాళిక లేనిది వెంట్రుక కూడా రాలిపోదు. అలాగా దైవజనులు చనిపోతున్నారు, దైవజనులకు అవమానం కలుగుతుంది అంటే దేవుని ప్రణాళిక. ఇక్కడ దేవుని కుమారుడైన యేసయ్యకి అవమానం జరిగినప్పుడు ఇంకా మనలాంటి వాళ్లకు జరగదా? ఖచ్చితంగా జరుగుతుంది. యేసయ్య మార్గం చూపించిపోయాడు. నేను ఎలా చేస్తానో మీరు అలా చేయండి. నాకు ఎలాంటి శ్రమలు వస్తాయి, మీకు అలాంటి శ్రమలు వస్తాయి. నన్ను ఎలాగా అనేకులు వృషభాలు చుట్టుకున్నాయి, గొర్రె చర్మం ధరించుకున్న తోడేళ్ళు నన్ను మృంగాలను చూసాయి, చంపాలని చూసాయి, మిమ్మల్ని కూడా అలాగే చేస్తారు. మీరు మహాసభలకు వెళ్తారు, ఈడవబడతారు, కానీ నమ్మిక మాత్రం పోగొట్టుకోండి. మీరు ఏ సత్యం తెలుసుకున్నారో దాన్ని ఎట్టి సమయంలో కూడా ప్రకటించకుండా ఉండొద్దు. ఇందాక దేవజీ అన్న పాటలో కూడా అదే అర్థం. మనం ఏదైతే తెలుసుకున్నామో దాన్ని ప్రకటించే వారంగా మనం ఉండాలి. పాటలో చాలా అర్థాలు ఉన్నాయి. మనం అర్థంతో పాటను పాడాలి, గ్రహించాలి. ఆ ప్రకారం మనము సత్యాన్ని ఇతరులకు తెలియచేస్తూ నడవాలి. నడుస్తూ సత్యం ప్రకటించాలి. చాలామంది సత్యం చెప్తారు కానీ సత్యంలో ఉండరు. పరిశుద్ధత గురించి చెప్తారు, పరిశుద్ధతలో ఉండాలి. చాలా తప్పది. దేవుడు లెక్క అడుగుతాడు. మనం పరిశుద్ధతలో ఉండి పరిశుద్ధత గురించి మనం ఇతరులకు తెలియచేయాలి. మనం ఎలా ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి ఉన్నామో ఇతరులకు రుజుపరిచే వారంగా ఉండాలి. మన యొక్క బిహేవియర్ చూసి నిజంగా వీళ్ళు దేవుని యొక్క పిల్లలు అనగలిగి ఉండాలి. మన యొక్క చూపులు, చేతలు, మాటలు అన్నీ కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి. అంటే వాక్యము ద్వారా గద్దించాలి, వాక్యం ద్వారా హెచ్చరించాలి, వాక్యం ద్వారా బుద్ధి చెప్పాలి, వాక్యం ద్వారా సరి చేయాలి, వాక్యం ద్వారా స్వస్థపరచాలి, వాక్యం ద్వారా బలపరచాలి, వాక్యం ద్వారా స్థిరపరచాలి, వాక్యము ద్వారానే క్షేమాభివృద్ధి
ఎన్ని సోర్స్ ఉన్నాయో వాక్యం ద్వారా. తర్వాత యెహోవా యందు భయభక్తి కలిగి ఉండుట జ్ఞానకు మూలము, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఉంది, ఇంకా చాలా చాలా ఉన్నాయి. విశ్వాసమే భాగ్యము, విశ్వాసం అనే ధనం, చాలా ఉన్నాయి. అలాగా యేసయ్య ఇంత మంచి జీవితాన్ని ఇస్తే అతని జీవితం అంతా కూడా పొట్ట పేగులు వచ్చి అతను చనిపోతాడన్న విషయం తెలిసి యేసయ్య ఆత్మలో కలవరపన్నాడు. నాతో కలిసి భోజనం చేసిన వాడు, చూడు, నాతో కూడా భోజనం చేయవాడు నాకు విరోధంగా తన మడిమెను ఎత్తెను. 20 వచనం చదవండి. నేను ఎవరిని పంపునో చూడండి, నేను ఎవరిని పంపుతున్నా, మనుషులు పంపేవాళ్ళు కాదు, ఇక్కడ ఎవరు పంపేవాళ్ళు? దేవుడు నేను పదే చెప్పిన, దేవుడు నన్ను పంపాడు కాబట్టే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు మీ మధ్య పరిచయం, 35 సంవత్సరాలు. పాముల మధ్య, తేళ్ల మధ్య, బలురొక్క చెట్ల మధ్య నేను నిన్ను పంపుతున్నానని ముందే చెప్పాడు దేవుడు. అయితే అలాంటి వాటిలో కూడా దేవుడు నిన్ను నేను కాపాడుతాను, నీ పక్షంగా వ్యాధ్యం ఆడతాను, నీకు విరోధంగా రిప్పబడిన ఆయుధం ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు, చేయలేదు ఇంతవరకు. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం హాని ఎవరు హాని చేయాలనుకున్నారు వాళ్ళకు హాని జరిగింది. హాని చెయ్యాలనుకున్న వాళ్ళ తలలు దేవుడు పగలగొట్టాడు, హాని చెయ్యాలనుకున్న వాళ్ళ గుండెలు దేవుడు కోతకొస్తాడు, హాని చెయ్యాలనుకున్నటువంటి వాళ్ళ ముఖములను దేవుడు ఎలా చేస్తాడో మీకు తెలుసు సాక్ష్యం. ఎందుకంటే వాక్యంలో ఉంది. ఎందుకు యేసయ్యకు హాని చేయాలనుకున్న ఇస్కరియోతు యూదాలున్న కడుపులో పాపం ఎంత దాచుకున్నా అంటుంటారు కదా కొంతమంది, బయటికి బాగా తేనెలాగా ముద్దు పెట్టి కడుపులో విషం కక్కిన ఆ కడుపులో ఉన్న పాపం అంతా బయటకు వచ్చేసింది, పొట్ట పేగులు పగిలినాయి. చూడండి, అందుకే ఇక్కడ యేసయ్య ముందుగానే అలా కాకూడదు, నా శిష్యుడు కదా, నా శిష్యుడు కాబట్టి అలా కాకూడదు, అలా గద్దలు అవన్నీ వచ్చి తినిపోకూడదు అని ఎంతగా తాపత్రయపడ్డాడు. కలవరపడ్డం యేసయ్య తన బాధ, తన వేదన, తన రోదన గురించి బాధపడడం లేదు. నా శిష్యుడిగా ఉండి నాకు వేరైపోయినాడు, నా శిష్యుగా ఉండి నాకు విరోధం అయిపోయినాడు, నా శిష్యుడిగా ఉండి నన్ను ఎవరైతే అవమానపరుస్తున్నారో వాళ్ళతో స్నేహితుడైపోయినాడు, వాళ్ళతో కలిసి నవ్వుతున్నాడు, వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు, వాళ్ళతో కలిసి మరి పాపపు సొమ్మును పంచుకుంటున్నాడు. ఇదంతా యేసయ్య కలవరపడినాడు. అందుకే ఆత్మలో, అందుకే ఇక్కడ అన్నాడు, నేను ఎవరిని పంపుదా వాడిని చేర్చుకునేవాడు, మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అన్నాను. ఖచ్చితమైన మాట. మీరు దేవుడి యందు భయభక్తి కలిగినాను అంటున్నారు కదా, వాక్యం చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు కదా, నిజంగా ఈ వాక్యం మీలో ఫలిస్తే దేవుడు పంపిన వాళ్ళని మీరు చేర్చుకుంటారు, కానీ వాళ్ళని వేరుపరచారు. అది అక్కడ అకుల ప్రిస్కిలాలు దేవుని చేత పంపబడినవాడని, ప్రభు చేత పంపబడినవాడని, అభిషిక్తుడని పౌలును చేర్చుకున్నారు. ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు, పేతురు యోహాన్లు కలిసి పనిచేస్తున్నారు. అలాగనే తర్వాత ఇంకా పౌలుతో అనేక మంది, తిమోతి, శీలా, బర్నబా, తర్వాత ఫీబీ, తర్వాత పెర్సిస్, వీళ్ళందరూ కూడా ఎంత చక్కగా పరిచర్యలో పార్టిసిపేట్ చేశారు. చాలామంది, ఒక లిస్టే ఉంది అక్కడ. దేవుని యందు భయభక్తి గల బిడ్డలు, దేవుని యందు భయభక్తి గల బిడ్డలను ఆనర్ చేస్తారు. దేవుని యందు భయభక్తి గల బిడ్డలకు యాంటీగా ఉన్నా అంటే 100% వారు సర్పస్తంతది, దేవుని విరోధుడు వాడు. అందుకే ఇక్కడ విరోధం, నాకు విరోధంగా అంటున్నాడు. ఇక్కడ మనం దేవుని పిల్లలకు సపోర్ట్గా ఉంటున్నామా, విరోధంగా ఉంటున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. 21వ వచనం, యేసు ఈ మాటలు పలికిన తర్వాత చూడండి, ఆత్మలో కలవరం. ఇది శారీరకమైన కలవరం కాదు, ఇది ఎక్కడ కలవరము? ఆత్మ. అయ్యో, నా ఆత్మ, ఒక ఆత్మ నా నుంచి పోతుందే, నా ఆత్మ ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందనే ఆత్మలో కలవరమైన. హేరోదు కూడా కలవరపన్నాడు. కలవరకు తేడా చూడండి. యేసయ్య కలవరమేమో ఇస్కరియోతు యూదాకు రాబోయేటటువంటి భయంకరమైన సిచ్యువేషన్ బట్టి నా శిష్యుడు ఇలా అవుతాడే అని బాధపడ్డాడు. అక్కడికి ఈ 11 మంది శిష్యులు ఒక్కడు కూడా పోలేదు పాతి పెట్టడానికి. ఎవరు పాతి పెట్టినారో కుక్కలు గద్దలు అట్నే తిని శైవం కంపు కొట్టిందేమో, ఇంకా దాని గురించినా లేవు. అతని పెంట అయిందేనే ఉంది వాక్యంలో. అంటే అతని ఎముకలన్నీ కూడా పాడైపోయి ఎక్కడన్నా పడేసేవాడు, ఎవరు సమాధి చేసినట్టుగా లేరు. అయితే యేసయ్య అవన్నీ తెలుసుకొని బాధపడ్డాడు. అదే మనం హేరోదు కూడా యేసు ప్రభుల వారు యూదుల రాజు అని తెలిసినప్పుడు అతనికి కూడా ఏమైంది? కలవరం వచ్చింది. అతని కలవరం ఎందుకు? ఆత్మలో లేదు అతని కలవరం, శారీరకమైన అధికారం. ఈ రాత్రి కాల సమయంలో శారీరకమైన అధికారంలో అధికారం కాలవాలని
లేదా ధనాశతో, పేరాశతో, దుర్బుద్ధితో, దురాశతో. ఆశ ఉండొచ్చు కానీ దురాశ దుఃఖానికి చేటు. ఏ ఆశలో మగ్గిపోతున్నారో దేవునికి తెలుసు. అందుకే కలవరపడకుడి అంటున్నాడు ఇక్కడ. యేసయ్య తేటగా మనందరితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. దేవుని గురించిన కలవరం మీకుందా? లోకానుసారమైన కలవరం ఉందా? లోకానుసారమైన కలవరం ఉంటే ఆ కలవరంతోనే చస్తారు, నాశనం అయిపోతారు. అది నాశనానికి వచ్చే కలవరం. యేసయ్యకు వచ్చిన కలవరం ఏంటంటే కలవరపడే వాడిని ధైర్యపరిచే కలవరం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య కలవర పన్నాడు అంటే ఏ ఒక్క ఆత్మయనను నరకానికి వెళ్ళకుండా ఆత్మల భారం కలిగి ప్రతి ఆత్మలో ఉన్న కలవరాన్ని తొలగించి వారికి పీస్ కలగ చేసినటువంటిది యేసయ్య యొక్క కలవరం. అందుకే 14వ అధ్యాయం వెంటనే మనం చూస్తే 14లోనే ఉంది ఇక్కడ చూడండి. ఎందుకంటే నేను కలవరపడుతున్నా మీకోసం నేను ప్రాణం చేస్తున్నా భారంగా, ఇంక్లూడింగ్ ఇస్కరియోతు యూదా. కానీ యూత్కి ఎంత చేసినా కూడా ఇస్కరియోతు యూదా క్షేమస్థితిని పొందుకోవాలి. అతనిలో ఉన్న దురాత్మ అతన్ని ఆ స్థితికి తీసుకొని వచ్చింది. దురాత్మ అతన్ని ఆవహించింది. కాబట్టి నాశనపుతో నశించాల్సిందే. తర్వాత ఇక్కడ మీ హృదయంలో కలవరపడనీయకుడి. దేవుడు అంటున్నాడు. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితే మరి నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచాలి కదా. దేవుడు అంటే భయం అంటున్నారు. మరి దేవుని పంపిన పిల్లల్ని ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు టార్చర్? యేసయ్య ప్రశ్న. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు కదా, మరి నా ఎందుకు విశ్వాసం ఉంచలేదు? నేను చెప్పేవన్నీ దేవుడు చెప్పినవే మీతో చెప్తున్నా అనేసి ఇక్కడ యేసయ్య వీళ్లకు ధైర్యం చెప్తున్నాడు. ఈ రాత్రి కలవరపడుతున్న నీతో కూడా దేవుడు కలవరపడొద్దు అని చెప్తున్నాడు. 2025 అంతంలో ఉన్నావు. నీకే దేనికోసం కలవరం? వివాహం కోసమా, లేకపోతే ఉద్యోగం కోసమా, లేకపోతే కుటుంబ సమస్యల, కలహాల, ఏదైనా కానీ కలవరపడొద్దు. దేవుడు అంటున్నాడు అనేక నివాసములు ఉన్నాయి నా ఇంట, తండ్రి ఇంట. నీకు నెమ్మది అనే ఆ యొక్క మరి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఎన్నో ఉన్నాయి, లేకపోతే నేను చెప్తా కదా లేని ఎడల చాలా ఉన్నాయంట. అక్కడ ఒక నక్షత్రము భూమి కంటే చాలా కొన్ని కోట్ల రెట్లు పెద్దది, భూమి చాలా చిన్నది. అలాంటి ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలను ఇస్తాడు దేవుడు. అక్కడ ఎంత మంది, ఎంత పెద్ద పెద్ద ఇండ్లు, ఇక్కడ నుంచి గూడురంతా ఒక్కొక్కరికి ఇచ్చేస్తాడు. ఎంత పెద్ద కావాలంటే అంత. అందుకే ఎక్కువ ఉన్నాయి, ఏం కలవరపడొద్దండి అంటున్నాడు అక్కడ. మీలో ఒకరు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, రూఢిగా చెప్పాను. ఆయన ఎవరి గురించి ఎలాగూ చెప్పానో అని శిష్యులు ఏం చేసినాడ? సందేహపడచ్చు. సందేహం వద్దు. సందేహాలు రాక మానవు, కానీ సందేహ పడకూడదు అని వాక్యంలో. నమ్మకం ఉంచాల, సందేహం వద్దు. తర్వాత ఏం చేస్తున్నారు? ఒకరి తట్టు ఒకరు చూచుకొంచుండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొంచున్నాడు కనుక ఎవరిని గురించి ఆయన చెప్పానో అది తమకు చెప్పుమని సియోను పేతురు అతనికి సైగ చేశాను. మనల్ని కూడా సైగ చేస్తున్నారు కదా, ఎవరు క్లోజ్గా ఉంటే వాళ్ళను అడగడు, అక్కను అడగండి అంటుంటారు. అప్పుడు మన ఉంటున్నా కదా దానికి చెప్తుండే, లేకపోతే రత్న అట్లా ఎవరుంటే వాళ్ళకు చెప్పండి అని సిఫారసు వాళ్ళకు. ఇక్కడ యేసే ప్రేమించినటువంటి శిష్యుడు యోహాన్ అంటే ఎంత ఇష్టం. యేసే ధైర్యంగా మాట్లాడేది ఒక యోహానే యేసయ్యతో. అందుకని నీకైతే అన్నీ చెప్తానులే యేసయ్య, అడుగండి సైగ చేసినాడు. అప్పుడు ఎందుకంటే యోహాను ఎప్పుడు యేసే రొమ్మున అనుకునేవాడంట, ఒక చిన్న పిల్లలాగా. సలోమి కుమారుడు తల్లి ప్రేమను యేసే దగ్గర పొందుకున్నాడు, ఒక తల్లిలాగా భావించినాడు. ఈ రాత్రి నీ తల్లి నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నిన్ను ప్రేమించే తండ్రిగా, తల్లిగా, ఆదరణకర్తగా, ఆశ్రయదుర్గంగా, ఒక మంచి స్నేహితుగా, ఒక మంచి డాక్టర్గా, ఒక మంచి మధ్యవర్తిగా, మన పక్షంగా వ్యాజ్యమాడి మనకు న్యాయం చేకూర్చంటే న్యాయాధిపతిగా, ఒక మంచి డాక్టర్గా. డాక్టర్లకు అర్థం కాని రోగాలు ఉన్నాయి, కానీ ఆయన నిజమైన డాక్టర్గా. మరి నార్మల్ రిపోర్టు రత్నం మీకు ఎన్నిసార్లు చెప్పింది, అసలు ఆ పరిస్థితి చూసి చాలాసార్లు కన్నీళ్ళు పెట్టేసింది. మనీ కూడా ఏమక ఒక్కటే భయపడుతుంటుంది, ఒకటే కల, ఎంత ధైర్యం చెప్పినా ధైర్యం రాకుండా ఆ పాపకు అని చెప్పింది. కానీ అలాంటిది ఇప్పుడు ధైర్యపరుస్తుంది. నాకే అసలు చెప్తుంటే నాకే విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే తను ఒక్కటి ఉన్నా కూడా నేను ఒక్కసారి నీకు ఏమైనా మధ్యరాత్రి మెలకు వస్తాయి లే పాప అంట కదా, తను ఒక్కటి లేస్తుంది 12 గంటలే, అంత ధైర్యంగా ఉండేది. నేను ఎప్పుడన్నా తను ఇక్కడ పెట్టి వెళ్ళిపోతే ఎవరినైనా పిలుచుకో అంటే కూడా తను ఒక్కతే ఉంటుంది. అంత ధైర్యం ఉండే పిల్ల అసలు ఎందుకింత అని చాలా నాకు ఒక నెల వరకు చాలా బాధ అనిపించింది. అంటే మనకు తెలిసింది, తెలియకుండా ఎంతమంది ఉన్నారు అట్లా.
అంత ధైర్యవంతులు, అంత పిరికిగా చేస్తారు. అంటే అపవాది ఎంత క్విక్తో గుర్తుపెట్టుకోండి, చాలా కన్నింగ్ ఫెయిల్ వాడు. అందుకనే వాడిని తల చిరగొట్టే విధానంలో మనం ఉండాలి. వాడు ఎంత ఆత్మీయంగా దేవునితో నడిచే ఆదామును అవ్వనే టార్గెట్ చేస్తే మనం వానికి ఒక లెక్కన. కాబట్టి వాణ్ణి తల చిరగొట్టే విధానంలో మన వాక్యం అనే ఖడ్గం చేపట్టాలి. వాక్యం వాడిని మించింది కాదు, వాని పైన వాని తల చిరగొట్టేది. వానికి వాక్యం అంటే భయం, వాక్యం అంటే అందుకని ఎక్కువ వాక్యం చదవండి 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 అని చెప్పే. వాక్యం కంటే వాడేం పెద్ద కాదు, గొప్ప కాదు. మనకు ఈ వాక్యమే మన బలం, వాక్యమే మన ఆనందం, వాక్యమే మన శైలం, వాక్యమే మన ధైర్యం, వాక్యమే మన స్తోమత, వాక్యమే మన భాగ్యం, వాక్యమే మన యొక్క సొత్తు లేదా మన యొక్క ప్రాపర్టీ ఈ వాక్యం. అందుకని వాక్యంతో నింపబడితే మనం ఎప్పటికైనా ఒంటరి వారం కాదు, ధైర్యంగా ఉంటాం. ఎవరు మన ఇంట్లో వాళ్ళు మనకు సహాయం చేసినా చేయకపోయినా దేవుడు తన దక్షిణహస్తం, తన గరుణాహస్తం, తన పరిశుద్ధ ఇదే పదే 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 నేను రత్నకు ప్రే చేసినప్పుడు వేరే వాళ్ళకు కూడా. అందుకని దేవుని హస్తము వాళ్ళ హృదయాలకు తాకి దేవుడు ధైర్యపరిచాడు. ఇక్కడ యోహాను కూడా రొమ్మున ఆనుకొని ఎంత ధైర్యంగా ఉండి ధైర్యంగా యేసయ్య శిలువ దగ్గరికి వచ్చినాడు. చూసారా, అందరు మిగతా శిష్యులంతా పిరికల్లో ఏం చేస్తున్నారు, పారిపోయినాడు. యోహాను పారిపోయినాడా? లేదు, ధైర్యంగా యేసయ్య శిలువ దగ్గరికి వచ్చినాడు, పాదముల దగ్గరికి. తల్లి మరియతో ఇద్దరు వచ్చినారు. అదే అన్నమాట ధైర్యం అంటే. యేసయ్యతో రొమ్మున ఆనుకుంటే, మనం కూడా వాక్యం మన హృదయంలో ఉంటే దేవుడు మనకు కావాల్సిన ధైర్యాన్ని ఇచ్చి మనల్ని బలపరిచేవాడుగా ఉంటున్నాడు. అందుకనే యోహానుతో చెప్తాడేమో అని అడగమంటే యోహాను కూడా అడిగాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, చూడండి 21వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, ఇది చాలా బైబిల్ అంతటికీ ఈ యొక్క పదము, ఈ వాక్యము ఎంత లోతైన అర్థం. మనకు దేవుడు ఏం చెప్పాడు, నాలో మీకు పాలు భాగస్తులు కావాలంటే నా శరీరం తిని నా రక్తం తాగితే మీరు నాలాగా ఉంటారు అన్నాడు. ఏసే శరీరం తిని ఏసే రక్తం తాగితే మనలో ఉన్నటువంటి దయ్యాలు పోయి, దురాత్మలు పోయి, అనారోగ్యం పోయి మనకు స్వస్థత వస్తుంది. కానీ ఇక్కడ డిఫరెంట్గా ముక్క ముంచుకుంటేనే సైతాన్ వచ్చిందంట. ఎందుకు? ఆల్రెడీ ఉందని చెప్తుంది చూడు, అదే అక్కడ. దురాత్మలతో ఉండి నువ్వు పుచ్చుకుంటే నువ్వు రోగిగా అయిపోతావు, రోగాలు ఇంకా వస్తాయి. హృదయం శుద్ధి లేకుండా ప్రభు బలలో పాల్పొంది. అందుకే అంటాడు, మీలో ఎందుకు అనేక రోగులు వివేచించకుండా, వాడికి వివేచన లేకుండా తిన్నాడు. అయ్యో పరిశుద్ధ శరీరమే, యేసయ్యను చంపడానికి నేను డబ్బు పెట్టుకున్న వాడి ముందే దొంగ సంచి ఉంది, ఆడ ముందే పోయి వాళ్ళతో ప్రాణాలు కేసు వచ్చాడు. ఆ దుష్ట హృదయంతో తీసుకున్నందుకు సాతాను ఇంకా దురిపోయి బలపరిచి తొందరగా చంపేసే యేసయ్యనని ప్రెజర్ చేసింది. అపవాది ప్రెజర్ కుక్కలాగా ప్రెజర్ పెట్టింది. అందుకనే వాక్యంలో 1 కొరింథీలో అపోస్తలుడైన పౌలు దీన్ని బేస్ చేసుకొని, మీరు వివేచించకుండా తినొద్దు, ఇది పరిశుద్ధమైన శరీరం, పరిశుద్ధంగానే తినాలి. అలా తినకపోతే నీకు శిక్ష వస్తుంది, నువ్వు అపరాధి అవుతావు, మీలో రోగులు అవుతారు, మీలో బలహీనలు అవుతారు, మీరు నిద్రిస్తారు. ఆ నిద్ర ఏంటి అంటే 2వ మరణం. 21 ప్రకటన ఎప్పుడు మర్చిపోద్దు 8. మనం ప్రభు వల్ల అప్పుడంతా 21:8 చదువుకోవాలి. చదవండి. పిరికివారును, అది పిరికివారుగా ఉండి వాక్యం చెప్పకుండా ఉండకూడదు. మనం ప్రభును ప్రకటించాలి, సాక్ష్యం ధైర్యంగా చెప్పాలి, ఉన్నది ఉన్నట్టుగా, సగం దాచుకొని చెప్పకూడదు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, చూడండి విగ్రహారాధికులను, అంటే విగ్రహారాధన చెయ్యకున్నా దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించి అది విగ్రహారాధనే. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండి గుండంలో, అది నిద్ర. ఆ నిద్ర గురించి ఇక్కడ మాట్లాడు. మీరు అనేకులు నిద్రించుతున్నారంటే ఆ నిద్ర ఇంకా ఎప్పటికీ ఎవర్ లాస్టింగ్, అది నరకమే. ఒకవేళ మీరు మళ్ళా అంటే ఆత్మ వచ్చి అందరూ కూడా యేసయ్య దగ్గరికి వస్తారు కదా, అందరు సజీవులుగా చేయబడతారు. కొందరు మరణ పునరుద్ధానానికి, కొందరు జీవ పునరుద్ధానానికి. నీ పునరుద్ధానము మరణ పునరుద్ధానం 2వదేమో, నీ పునరుద్ధానము జీవ పునరుద్ధానం అయితే దేవునికి స్తోత్రం.
మన పునరుద్ధానం, జీవ పునరుద్ధానం కావాలనే యేసయ్య ఆత్మలో కలవరపన్నాడు. ఈ రాత్రి నువ్వు కలవరం ఉంటే కలవరపడొద్దు. నీకోసం యేసయ్య కలవరపడ్డాడు. నీకోసమే యేసయ్య శిలువలో రక్తం కార్చాడు. నీకోసమే యేసయ్య శరీరం అంతా మరి పణంగా, బలి పశువుగా మార్చబడినాడు. ప్రాణాన్ని పణంగా పెట్టాడు. మన ప్రాణులకు ఏమీ కాదు, ఏ శత్రువు మనల్ని ఏమీ చేయలేదు అన్న ధైర్యంతో మనం ఉండాలి. మత్తయి సువార్త 4:23. మత్తయి సువార్త 4:23. దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. చాలు, ఇక్కడ ప్రతి వ్యాధిని స్వస్థపరిచినాడు. అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అక్కడ ప్రతి వ్యాధిని స్వస్థపరిచినాడు చెప్పారా? ఆడ ఉన్న వాళ్ళందరూ యేసయ్యను నమ్మారు, విశ్వసించారు. ఆసక్తితో వాక్యం విన్నందుకు అందరికి స్వస్థత కలిగింది. అదే మనం యోహాను సువార్త 5వ అధ్యాయంలో బెతెస్దా అనే కోనేరు దగ్గర చాలామంది రోగులు పడి ఉన్నారు. వాళ్ళలో ఈ యొక్క పక్షవాత రోగం గల వ్యక్తిని తప్ప వేరే ఎవరిని స్వస్థపరచలేదు. ఎందుకు? విశ్వాసం లేదు. వాళ్ళకంతా యేసయ్య పైన లేదు. దేనిపైన ఉంది నమ్మకం? నీళ్ళలో దేవదూత వస్తే దేవదూత పైన. దేవదూత ఎప్పుడు వస్తే అప్పుడు దిగాల, దేవదూత వస్తే దిగాల, దేవదూత వస్తే దిగాల. కానీ వీడికి ఎవ్వరు తీసుకుపోయే వాళ్ళు లేరు కాబట్టి నిస్సహాయ స్థితిలో ఉన్నందుకు యేసయ్య సాయం చేశాడు. ఈ రాత్రి నువ్వు నిస్సహాయ స్థితిలో ఉంటే, నీకెవ్వరు సాయం చేయకపోతే యేసయ్య నీకు సాయం చేస్తాడు. ఆ వ్యక్తి పిలవలా, ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్యనే వచ్చి స్వస్థపరిచాడు. నీకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరా? నీ వ్యాజ్యం ఎవరు తీర్చే వాళ్ళు లేరా? యేసయ్యనే నీ వ్యాజ్యం తీర్చి నీకు సరి చేస్తాడు. మార్తమ్మ వ్యాజ్యం సరి చేసలేడా? హల్లెలూయా, హల్లెలూయా. నీ వ్యాజ్యాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. మన వ్యాజ్యాలు ఏవైనా ఆయన తీరుస్తాడు. భయపడొద్దు, బాధపడొద్దు. అందుకనే విశ్వసించాలి అంటున్నాడు. అసలు ఆయన సృష్టికర్త, ఆయనే యేసయ్య సృష్టికర్తని రుజువుపరుచుకున్నాడు. ఎలాగా? సృష్టికర్తని రుజువుపరుచుకున్నాడు యేసయ్య. ఎలాగా? త్వరగా ఈ ప్రశ్నకి మీకు జవాబులు ఉంటాయని చెప్పిన. యేసయ్య, యేసు ప్రభుల వారు సముద్రాన్ని, గాలిని గద్దించినాడు. వెరీ గుడ్. ఇంకా సృష్టికర్త అని, ఇంకా గుడ్డి వాడికి ఐబాల్ చేసినాడు కదా. ఊరికే నువ్వు చూపు పొందు అని చెప్పలా. ఐబాల్ అంటే మనకు కూడా అలాగనే ఉమ్మి వేసి ఐబాల్ చేసి పెట్టాడు. సేమ్ అదే మళ్ళీ గుడ్డోనికి కనుగుడ్డు లేదు, కన్ను తొర్రలు ఉన్నాయి. దాంట్లో ఉమ్మి వేసి బురద చేసి బాల్ చేసి కన్నుల్లో పెట్టి పై శిలోమణి కోనర్ దగ్గర పోయి కడుక్కో అన్నాడు వాడు. ఆయన సృష్టికర్త అని అక్కడ రుజువుపడింది. ఇంకా అనేకులకు కాళ్ళు పోయిన వాళ్ళు కాళ్ళు ఇచ్చినాడు కదా. ఇంక అన్నీ కూడా చేశాడు ఆయన. కానీ ప్రత్యేకంగా ఐబాల్స్ పెట్టడం చాలా ప్రత్యేకత. అందుకనే ఈ సమయం మంది ఆయన సృష్టికర్త అని ఆయన రుజువుపరుచుకున్నాడు. మనం కూడా దేవుని పిల్లలమని రుజువుపరుచుకునే వారంగా ఉండాలి. తర్వాత ఇంకా ఏమంటున్నాడు చూడు, యెహెజ్కేలు 30 కూడా ఆ ఎముకలన్నిటికీ కూడా మరలా మరి జీవం వచ్చేలా చేశాడు. రోమా 8:18 చదవండి. రోమా 8:18. ఈరోజు అఖిల్ది వాక్యం ఎప్పుడన్నా వచ్చేది? మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్న తగినవి కావు. గుర్తుపెట్టుకో. నువ్వు అనుకుంటున్నావు ఎబ్బా ఇన్ని శ్రమలు నాకున్నావా, ఎవరికి ఉన్నావా నువ్వు అనుకుంటున్నావు, నీకంటే ఎక్కువ ఉన్నాయి. నేను అదే కొంతమంది వాళ్ళ భర్తల గురించి ఏమైనా చెప్తే నీకంటే భయంకరమైన భర్తలు ఉన్నారమ్మా, నువ్వు 100% మేలని చెప్తా. కాబట్టి మీకంటే భయంకరమైన ఉన్నాయి శోధనలు. మీరు ఎంతో ధన్యులు. దేవుని నామమును మరి మహింపరుస్తూ ముందుకు వెళ్దాం. నీతి వలన నిత్యము నిమ్మలం అవుతుంది. నీతి వలన సింహాసనం కూడా స్థిరపరచబడుతుంది. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. మీ కృపా ప్రేమ మహదేశం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానములకు వధింపబడిన కరపిల రక్తాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రత్యేక రీతిలో ఈ రాత్రి వేళ నా ప్రభ నా తల్లి మరి మార్తమ్మ కుటుంబాన్ని, అరుణమ్మ కుటుంబాన్ని, ఎంతమంది మాకు తెలియక నా ప్రభ నా తండ్రి మరి కుటుంబ యొక్క కలవరపన్నారు, మీరు బాధపన్నారు, మీరు వేదన నొందారు. చిలలో మీరు కార్చే మీ రక్తంలో నా తండ్రి మా ప్రతి బాధ, వేదన, రోదన మీరు భరించారని నెమ్మదిగా ఉండటానికి మీ కృపాసాన్ని దాయించమని ప్రార్థిస్తున్నాం. విశ్వసించువాడు కలవర పడడు అని మీరు సెలవిచ్చిన దేవుడ ప్రభా, దేవా మేము నీ యందు విశ్వాసం ఉంచడం నిబ్బరంగా ఉండటానికి, దేవా ధైర్యంగా ఉండటానికి మీరు కార్యం చేస్తారని మా పక్షంగా వ్యాజ్యమైన దేవుడని మా ఆత్మక కుటుంబంలో మీరు రుజువుపరిచినారు.
నిజంగా వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి వారికి నెమ్మది చేకూర్చుదే గొప్ప ఉపద్రవం నుంచి కాపాడిన దేవా స్తోత్రం. విచితమైతే చిన్న పాప విషయంలో కూడా మీరే కృప దాయించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఎక్కడి నుండి పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని మేము ఆశపడుతున్నాం. ఎంతమంది అమ్మమ్మల పిల్లలు చెడగొడుతున్నారో, తల్లులను పిల్లలు చెడగొడుతున్నారో గద్దించి బుద్ధి చెప్పమని ప్రార్థిస్తున్నాం దేవా. నా ప్రభా అరుణమ్మ కన్నిటిని కూడా మీరు తుచ్చమని ప్రార్థిస్తున్నాం, న్యాయం చేకూర్చమని ప్రార్థిస్తున్నాం. ఎజ్రా చిన్నప్పటి నుంచి నా ప్రభా నీ మార్గంలో పెరిగిన కుమారుడు దేవా, తప్పిపోయిన కుమారుని తిరిగి నీ దగ్గరికి వచ్చినట్టుగా బిడ్డను మీ యొక్క దేవ మార్గంలోకి మీరు నడిపించుకోమని దేవుని భయం కలగజేయమని ప్రార్థిస్తున్నాం. నా ప్రభా రోషం గల దేవుడైన మిమ్మను ఆనుకొని జీవించే జ్ఞానం అనేక మంది యవన పిల్లలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎలిషమ్మకు మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి ఋతు మా ప్రభ అలాగనే నా ప్రభ నా తండ్రి దేవ జ్యోతిని బట్టి ప్రశాంతిని బట్టి తండ్రి దేవ